నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ న్యాయ వ్యవస్థలో కలకలం రేగింది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు తగలబడ్డాయనే విషయం ఇప్పుడు సంచలనం సృష్టించింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే తుది నివేదిక వచ్చే వరకు ఆగకుండా న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టిందంటూ కొందరు తొందరపడి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యవస్థను తప్పుపట్టడం సరికాదు. నోట్ల కట్టల ఘటన విచారకరమే, నిజమైతే బాధాకరమే. కానీ అందుకోసం మొత్తం న్యాయ వ్యవస్థ సమగ్రతనే వేలెత్తి చూపాల్సిన పనిలేదు. నిజానిజాలు వెలుగు చూసేదాకా వేచి చూడాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యశ్వంత్ వర్మను విధుల నుంచి తప్పిస్తున్నట్టుగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలు రాగానే అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేశారు. అయితే తానే తప్పు చేయలేదని, తన ఇంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయో తెలియదని వర్మ చెప్పడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఆయన ఇంట్లో ఫైర్ సిబ్బంది గుర్తించిన నోట్ల కట్టల వీడియోలను విడుదల చేయడంతో వివాదంపై మరింత క్లారిటీ వచ్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. భారీ అవినీతి ఆరోపణల నడుమ యశ్వంత్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్ వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయని ఒకవైపు ఆరోపణలు, వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని మరోవైపు అంచనాలు. ఒకవైపు జస్టిస్ ఇంట్లో ఏమీ నగదు దొరకలేదని ఢిల్లీ అగ్నిమాపక చీఫ్ అన్నట్లు ఒకవైపు, తాను అనలేదని మళ్లీ మరొకవైపు. ఇవే వార్తలు గత 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో అగ్ని ప్రమాదం సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అది జడ్జి నివాసంలో మంటలు రేగడంతో ఉరుకులు పరుగుల మీద వెళ్లారు. తీరా మంటలు ఆర్పే సమయంలో మంటల్లో సగం కాలిన నోట్ల కట్టలు చూసి వారికి దిమ్మ తిరిగింది. పైగా ఆ సమయంలో జస్టిస్ వర్మ హస్తినంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్ని ప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సాధారణంగా సిబిఐ, ఈడీ దాడులు జరిగితేనో, ఐటీ రైడ్స్ జరిగితేనో బయటపడాల్సిన నోట్ల కట్టలు అనూహ్యంగా అగ్ని ప్రమాదంలో బయటపడ్డం, అది జస్టిస్ ఇంట్లో లేనప్పుడు వెలుగు చూడడం అన్ని వేళ్లు జస్టిస్ వర్మ వైపే చూసేలా చేసింది. అసలు నగదు విలువ ఎంత అనేది కూడా ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎన్ వర్మ కుమారుడు అయిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు కొలీజియంలో సీనియర్ సభ్యులు. 2014లో ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు వర్మ. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప అసలు విషయం బయటకు రాదు. న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని లెక్క సరిచేసుకునే బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. జస్టిస్ వర్మ మాత్రం అసలు నోట్ల కట్టలే లేవంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు తాను చూసినప్పుడు కూడా అలాంటివేమీ కనిపించలేదని అంటున్నారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కానీ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదికను పరిశీలించిన సీజేఐ దాన్ని వీడియోలు, ఫోటోలతో సహా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టడంతో పాటు మరింత లోతైన విచారణకు 3 హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఇందులో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయను సీజేఐ ఆదేశించింది. నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాదాపు 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా శనివారం రాత్రి సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచింది. నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన లేఖ కూడా ఉంది. ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికలో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు నిజమేనని సుప్రీం త్రిసభ్య కమిటీ విచారణలో తేలితే ఆయన్ను తొలగించే అవకాశాలు లేకపోలేదు. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ తరుణంలో ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తుకు ఆదేశించి అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవినీతి, అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీంకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
వాటి ప్రకారం తొలుత భారత ప్రధాన న్యాయమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే పర్వాలేదు. అలా కాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 2 హైకోర్టు జడ్జిలు ఉంటారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరొచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే పర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124/4 ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. నోట్ల కట్టలు వెలుగు చూసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మపై గతంలోనే సీబీఐ కేసు ఉన్న సంగతి వెలుగులోకొచ్చింది. దీంతో ఈయనకు ఇలాంటివి కొత్త కాదనే వాదన జోరందుకుంది. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి షుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ పై కేసు ఫైల్ చేసింది సీబీఐ. దానికి ఆ సమయంలో యశ్వంత్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరకడంతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే 2012వ సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కి సింభోలి షుగర్ మిల్స్ 100 కోట్లలో టోకరా వేసిన ఘటన అప్పట్లో సంచలనమైంది. సదరు బ్యాంకును మోసం చేసి సుమారు 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింభోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5,000 మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంకు రుణానికి వెళ్లి ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి మోసానికి తెరలేపింది సింభోలి షుగర్ మిల్స్. అయితే సింభోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయాన్ని ఓబీసీ బ్యాంక్ 2015లో గ్రహించింది. ఆ షుగర్ మిల్స్ తీసుకున్న రుణం మోసం చేసి తీసుకున్నదిగా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం రుణం 97.85 కోట్లు కాగా అవుట్ స్టాండింగ్ అమౌంట్ 109 కోట్లుగా బ్యాంక్ పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది. ఈ భారీ అవినీతిని సీరియస్గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థను కుదిపేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు ఖచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి 7 బ్యాంకులను లింకు చేసింది హైకోర్టు. సుమారు 7 బ్యాంకులు కలిపి 900 కోట్లు సింభోలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించిన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది. మరి ఈ కేసు గురించి అవగాహనతోనో ఏమో కానీ జస్టిస్ వర్మ బదిలీని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. బార్ అసోసియేషన్ కూడా తమ కోర్టేం చెత్తబుట్ట కాదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థలో జడ్జిలపై ఆరోపణలు కొత్తేం కాదు. గతంలోనూ కొందరిపై ఆరోపణలొచ్చాయి. అందుకని న్యాయ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని చెప్పలేం. అన్ని వ్యవస్థలాగే ఇక్కడ కూడా కొందరు వ్యక్తులు తప్పులు చేయొచ్చు. అయితే ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ నిబద్ధతను కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం వెలుగు చూడడంతో గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జడ్జిల ఉదంతాల్ని న్యాయవర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. గత 3 దశాబ్దాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న జడ్జిల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. న్యాయమూర్తులకు న్యాయపరంగా విచారణలు, కేసుల నుంచి కొంత రక్షణ ఉన్నమాట నిజమే అయినా తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు జడ్జిలు కూడా విచారణకు అతీతం కాదని గతంలో జరిగిన కొన్ని ఉదంతాలు నిరూపించాయి. సీబీఐ, ఈడీనే కాదు, చివరకు పోలీసులు కూడా జడ్జిలపై కేసులు నమోదు చేసిన దాఖలాలున్నాయి. ఆ విషయంలో జడ్జీలు కూడా సచ్చీలతను నిరూపించుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తూనే ఉంది. కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి సుమిత్రా సేన్ 1993లో కోర్టు రిసీవర్గా 32 లక్షలు దుర్వినియోగం చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో రాజ్యసభలో ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టి ఆమోదించారు. దీంతో 2011లో జస్టిస్ రాజీనామా చేశారు. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న దినకరన్పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు రాజ్యసభలో ఓ సభా సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తర్వాతి అడుగు అభిశంసన తీర్మానమే అని ఊహించిన దినకరన్ ముందే 2011లోనే పదవికి రాజీనామా చేశారు. ఇక 2019లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తహిల్ రమణిపై అక్రమాస్తులతో పాటు సందేహాస్పద తీర్పులిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఈమెకు వ్యతిరేకంగా వచ్చింది. అయితే సీబీఐ విచారణలో తాహిల్ రమణికి క్లీన్ చిట్ దక్కింది. 2008లో మరో అరుదైన ఘటన జరిగింది. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్జీత్ కౌర్ ఇంటికి 15 లక్షల రూపాయల నగదు కవర్ వచ్చింది. దీనిపై ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో నగదు వచ్చింది జస్టిస్ నిర్మల యాదవ్కేనని తేలింది. ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది.
భూ కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ షమిత్ ముఖర్జీపై 2003లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఓ రెస్టారెంట్ యజమానికి అనుకూలంగా ముఖర్జీ ఇచ్చిన ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. జస్టిస్ ముఖర్జీకి రెస్టారెంట్ యజమాని నుంచి ముడుపులు తీసుకునే ఇలాంటి తీర్పు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఓ మెడికల్ కాలేజ్కి అనుచిత లబ్ధి చేకూరేలా ఉత్తర్వులిచ్చిన అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఎస్ఎన్ శుక్లా 2019లో సీబీఐకి దొరికిపోయారు. 2020లో పదవి విరమణ చేసిన శుక్లా తాను సర్వీస్లో ఉన్న చివరి రోజుల్లో కాసులకు కక్కుర్తిపడ్డారనే ఆరోపణలొచ్చాయి. న్యాయ వ్యవస్థలో జడ్జిలను దేవుళ్లుగా భావిస్తారు సామాన్యులు. దేశంలో ఎక్కడ న్యాయం జరిగినా జరగకున్నా కోర్టులు ఆదుకుంటాయనే భరోసా వారికి ఉంటుంది. అలాంటి పవిత్రమైన స్థానాల్లో ఉన్న జడ్జిలు ఖచ్చితంగా అత్యున్నత నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. చాలా వరకు జడ్జిలు కూడా అలాగే ఉంటారు. అందుకే స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా ఇంతవరకు కోర్టుల పనితీరుపై మౌలికపరమైన ప్రశ్నలు రాలేదు. ఏదో కొందరు జడ్జిలు అప్పుడప్పుడు తప్పులు చేయడం, విచారణ ఎదుర్కోవడం మాత్రం జరుగుతూనే ఉంది. కానీ మొత్తంగా న్యాయ వ్యవస్థ సమగ్రతకు ఎప్పుడూ భంగం రాలేదు. కోర్టుల ఔన్నత్యాన్ని కాపాడడంలో సుప్రీంకోర్టు క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఎవరైనా ఓ జడ్జిపై ఆరోపణలు రాగానే తొందరపడి చర్యలు తీసుకోవడం ఉండదు. దానిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి ఆధారాలు సేకరించాకే క్రమశిక్షణ చర్యలుంటాయి. అవసరమైతే సదరు జడ్జిని విధుల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సిఫార్సు చేసిన అరుదైన కేసులు కూడా ఉన్నాయి. ఇలా అవినీతి ఆరోపణలు, నైతిక నియమావళి విషయంలో రాజీ లేదని న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు చాటి చెబుతూనే ఉంది. ఎప్పుడైనా జడ్జిపై ఆరోపణలు రాగానే మొదట నైతిక బాధ్యతగా జస్టిస్ను సాధారణ విధులకు దూరంగా ఉంచి విచారణలో వెలుగు చూసిన వాస్తవాలను బట్టి తదుపరి చర్యలుంటాయి. ఇప్పుడు వర్మ విషయంలోనూ అదే జరిగింది. ఢిల్లీ హైకోర్టులో వర్మకు ఎలాంటి కేసుల విచారణ పని ఇవ్వొద్దని ప్రధాన న్యాయమూర్తికి సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణలో వెలుగు చూసే నిజానిజాల ఆధారంగా తర్వాతి చర్య ఏంటన్నది తేలుస్తారు. ఏదేమైనా కొందరు వ్యక్తులు చేసిన తప్పులకు వ్యవస్థకు చెదలు పట్టకూడదనేది ప్రాథమిక సూత్రం. అందుకు అనుగుణంగానే అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ తన బాధ్యతను, పవిత్రతను కాపాడుకుంటూ వస్తోంది. మరొకరు వేలెత్తి చూపించకముందే తామే తప్పులు దిద్దుకోవాలనే నియమం పెట్టుకుని పనిచేస్తోంది. ఒక్కసారి జడ్జిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సదరు జస్టిస్ను తొలగించే వరకు సుప్రీంకోర్టు ఎప్పుడూ ఉపేక్షించలేదు. ఇప్పుడు వర్మ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చాకే తేలనుంది. అసలు జస్టిస్ వర్మ నివాసంలో ఏం జరిగిందన్న విషయంపై రకరకాల వాదనలు వస్తున్నాయి. నిజానిజాలేంటో తెలియక ముందే ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసేస్తున్నారు. కానీ ఈ విషయంలో తొందరపాటు మంచిది కాదని, తుది నివేదిక కోసం వేచి చూడాలని నిపుణులు హితవు చెప్తున్నారు. ఈ నెల 14వ తేదీ రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. వారం రోజుల తర్వాత కానీ ఆ ఘటన వెలుగులోకి రాలేదు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందన్న దానిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి నేటి వరకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన సమాచారాన్ని ఆయన ప్రైవేట్ కార్యదర్శి ఆ రోజు రాత్రి 11:43 అధికారులకు చేరవేశాడు. 2 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. నివాస ప్రాంగణం సరిహద్దు గోడకు ఆనుకుని ఉన్న అవుట్ హౌస్ లో ప్రమాదం జరిగిందని సిబ్బంది గుర్తించారు. మంటలను వెంటనే అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలను అదుపు చేసిన తర్వాత సగం కాలిపోయిన 4-5 గోనె సంచులు కనిపించాయి. వాటిలో కరెన్సీ నోట్లున్నాయి. ప్రమాదం జరిగిన రోజు జస్టిస్ వర్మ, ఆయన భార్య భోపాల్లో ఉన్నారు. ఆయన తల్లి, కుమార్తె, సిబ్బంది మాత్రమే ఇంట్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన మర్నాడు అంటే 15వ తేదీ కొన్ని శిథిలాలను, సగం కాలిన వస్తువులను గది నుండి తొలగించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు జస్టిస్ వర్మ దంపతులు ఢిల్లీ చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ లక్నోలో ఉన్న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయకు తెలియజేశారు. ఆయన ఆ సమాచారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు తెలిపారు. ఆ రోజు రాత్రి 9:10 ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి రిజిస్ట్రార్ కార్యదర్శి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయన ఆ గదిని సుమారు 10 నిమిషాల పాటు పరిశీలించారు. ఇంట్లో పనికిరాని వస్తువులను ఆ గదిలో పడేస్తామని, దానికి తాళం ఉండదని, ఎవరైనా అందులోకి వెళ్లొచ్చని జస్టిస్ వర్మ ప్రైవేట్ కార్యదర్శి ఆయనకు చెప్పారు. 16వ తేదీ సాయంత్రం ఢిల్లీ సీజే ఉపాధ్యాయ లక్నో నుండి నగరానికి చేరుకుని సీజేఐ సంజీవ్ ఖన్నాను కలిశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీజే ఉపాధ్యాయ రిజిస్ట్రార్ కార్యదర్శి ఓ నివేదికను అందజేశారు. సగం కాలిన వస్తువులు అక్కడ పడి ఉన్నాయని, పూర్తిగా తగలబడిపోయిన వస్తువులు, వాటి తాలూకు శిథిలాలు నేలపై ఉన్నాయని తెలిపారు. శిథిలాలను, సగం కాలిన వస్తువులను గది నుండి తొలగించారని జస్టిస్ వర్మ నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న గార్డ్ పోలీసులకు చెప్పారు. 17వ తేదీన సీజే ఉపాధ్యాయ జస్టిస్ వర్మను కలిశారు. స్టోర్ రూంలో లభించిన నగదుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయనకు చూపించారు. ఇదంతా ఓ కుట్ర అని జస్టిస్ వర్మ అనుమానాలు వ్యక్తం చేశారు. 20వ తేదీన ప్రమాదానికి సంబంధించిన 3 ఫోటోలు, 1 వీడియో, 2 సందేశాలను సీజే ఉపాధ్యాయ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. అగ్ని ప్రమాదంలో జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు కాలుతున్న దృశ్యాలను అక్కడున్న పోలీసులు ఫోన్లలో వీడియో తీశారు. అయితే ఆ వీడియోలను వెంటనే మొబైల్స్ నుంచి తొలగించాలంటూ పోలీసు ఉన్నతాధికారుల నుంచి సిబ్బందికి ఆదేశాలొచ్చాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎంతో ముఖ్యమైన సాక్ష్యంగా పనికొచ్చే వీడియో సాక్ష్యాన్ని డిలీట్ చేయాలంటూ ఆదేశాలు రావడం ఏమిటని పోలీస్ శాఖలో చర్చలు మొదలయ్యాయి. వర్మ ఇంటికి సమీపంలోని చెత్తకుప్పలో కాలిన 500 రూపాయల నోట్లు లభ్యం కావడం సంచలనంగా మారింది. ఇలా రకరకాల ప్రచారాలు రావడంతో అసలేం జరిగిందనేది మిస్టరీగా మారింది. జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అసలు నోట్ల కట్టలకు తన కుటుంబానికి సంబంధం లేదంటున్నారు. ఢిల్లీ హైకోర్టు సీజేకు ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. తాను గాని తన బంధువులు గాని ఎటువంటి నోట్ల కట్టలను గదిలో ఉంచలేదని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీన్ని పేర్కొన్నారు. తమ నగదు ఉపసంహరణలు బ్యాంకుల ద్వారానే జరుగుతాయని, తాము యూపీఐ యాప్లను వాడతామని, కార్డులతో లావాదేవీలు జరుపుతామని వివరించారు. తాము ఆ గదిని సాధారణంగా ఉపయోగంలో లేని ఫర్నిచర్, సీసాలు, క్రాకరీ, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, గార్డెన్ వస్తువులను ఉంచడానికి వాడతామని తెలిపారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కడ్జు కూడా తోసిపుచ్చారు. 3 తరాలుగా వర్మ కుటుంబం గురించి తనకు తెలుసని, ఆయన అలాంటి వారు కాదని పేర్కొన్నారు. ఇక్కడ నిజానిజాలతో ఎవరికీ పనిలేదు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసం, కాలిన నోట్ల కట్టలు, ఇది చాలు. ఇంతకంటే చర్చించుకోవడానికి పెద్ద ముడిసరుకేం అక్కర్లేదు. అంతేకాని న్యాయ వ్యవస్థ సమగ్రత, జడ్జిల నైతికత లాంటి పెద్ద పెద్ద పదాల గురించి ఆలోచించే తీరిక ఇక్కడ ఎవరికీ లేదు. నోటికొచ్చింది ప్రచారం చేయడం, ఏది తోస్తే అది మాట్లాడడమే పనైపోయింది. ఇలాంటి వాటిని ముందే గ్రహించి వెంటనే సుప్రీంకోర్టు రంగంలోకి దిగినా ఎవరికీ పట్టడం లేదు. త్రిసభ్య కమిటీ విచారణ కంటే ముందే సమాజమే విచారణ జరిపి నోటికొచ్చిన తీర్పు రాసేసేలా కనిపిస్తోంది. ఈ విషయంలో సంయమనం పాటించాలని న్యాయ నిపుణులు కోరుతున్నారు. అత్యంత సున్నితమైన వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా తర్వాత విచారించి లాభం ఉండదు. అందుకే అన్ని కోణాల్లో సమగ్రంగా ఆలోచించి సుప్రీంకోర్టు వర్మ వ్యవహారాన్ని డీల్ చేస్తోంది. ఇప్పటికైనా ఈ విషయం గుర్తించి న్యాయ వ్యవస్థకు మనవంతుగా సహకరించాలి. త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చే వరకు ఎదురు చూడాలి.